పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఇప్పుడు బ్రహ్మాజీ గారు ఏ స్థాయి నటులు అనుకోవచ్చు? ఈ కృష్ణవంశీ గారి సింధూరంకి సంబంధించి రవితేజ గారు మీరు చేసినా కూడా సినిమా ఫ్లాప్ అయినా కూడా రవితేజ గారు ఏమో సూపర్ స్టార్ అయ్యారు. ఆ విషయంలో మీరు ఎప్పుడన్నా ఫీల్ అవుతుంటారా? అది నేను చెప్పలేరు. నేను చెప్పకూడదు. ఎందుకు నేను పనికిరాను అని అందరూ చాలామంది చెప్పారు. ఆ టైంలో కృష్ణవంశీ గారు చేసింది నిజంగా గట్సీ. అంటే నాకు మాట ఇచ్చాడు వంశీ. నిన్నే పదార్థ షూటింగ్ జరుగుతున్నప్పుడు అన్నాడు, ఈ సినిమా సూపర్ డూపర్ అవ్వాలి, నువ్వు దేవుని కోరుకో. ఆ సినిమా సూపర్ డూపర్ అయితే నేను నిన్ను హీరోగా పెట్టి సినిమా ఊరికన్నా నిజంగా చెప్తున్నాను, నిన్ను రుణం తీర్చుకోవాలన్నాడు. యాక్చువల్ నాకు తెలియకుండా చేసిన చిన్న పని అది. ఏది? కృష్ణవంశీ బాగా స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో సో దాని గురించి నాతో అంత పెద్ద సినిమా తీశాడు. అది మీది బాగా ఆదర్శవంతమైన వివాహం. మీ వైఫ్కి సెకండ్ మ్యారేజ్ అండ్ మీరు అని అంటే మీరు ఎలా జరిగింది మీ లవ్ స్టోరీ? గొప్ప విషయాలు కాబట్టి మిమ్మల్ని ఎక్స్ప్రెస్ చేయమని చెప్తున్నాను, అంతే, ఫోర్స్ చేస్తున్నాను. ఒకసారి చెన్నైలో ఉండేవాడిని, పరిచయం వాళ్ళు తన వాళ్ళ హస్బెండ్ మీరెందుకు వద్దనుకున్నారు? పిల్లలు వద్దనుకున్నాను. నేను బాగా చిన్నప్పటి నుంచి చూశాను. మళ్ళీ పర్టికులర్గా మళ్ళీ ఎందుకు, మేబీ నేను సెల్ఫిష్ అయిపోతానేమో, నా కొడుకు అతను వాళ్ళ కొడుకు అని ఏదో వస్తుందేమో అనుకుని నేను వద్దనుకున్నాను. మేము సింధూరం నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. నాకు మిమ్మల్ని ఫిజిక్ అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఏంటి మీరు తీసుకునే? ఇంకా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వలేదు నేను, అందుకనే ఫిట్గా ఉంటాను. అది ఇప్పుడు ఒకసారి ఆ ఇన్సిడెంట్ మీకు రఘువరన్ గారితో శివాలో జరిగింది కదా, ఏంటి ఆ రోజు జరిగిన సంఘటన చెప్పండి. ప్రార్థన కొట్టాడు. అది సెట్లో నిజంగా డ్రింక్ చేసి యాక్ట్ చేయడం అన్నది కరెక్టేనా కాదంటారా? సెట్లో అందరి చిన్న చిన్న ఆర్టిస్టుల దగ్గర డైరెక్ట్ కొట్టేస్తారంట. అండ్ టీజింగ్ కూడా మీరు ర్యాగింగ్ టీజింగ్ బాగా చేస్తారంట. చంపేస్తాను రా బొమ్మ, చంపేస్తా, కళ్యాణ్ గారికి చెప్తా ఎదురుగా, బాస్ మీ పర్మిషన్ తీసుకుంటా, కొరికే అంటాడు ఆయన. ఈ రాగమాట వచ్చి మీద కూడా కొరికేయడం అలా సరదాగా. ఎక్కువ అటాచ్మెంట్, ఎక్కువ క్లోజ్నెస్ ఉన్న హీరో ఎవరు మీకు? పవన్ కళ్యాణ్. ఎందుకు ఆయనకి అంత అంటే ఏదో ఉంటుందిగా, చిన్న లింక్ ఉంటుందిగా? ఎందుకో ఆయన పెద్దగా మాట్లాడరు ఎవరితో. 2 రోజులు మీ ఇద్దరం కూర్చొని 3 రోజులు మాట్లాడుతూనే ఉన్నాం. తర్వాత చిరంజీవి గారు పిలిచి ఏదో ఏమి మా వాడిని ఏం చేశాను ఏమో నాగబాబు చెప్తున్నాను. మీ ఒపీనియన్ ఏమన్నా చెప్పగలరా పొలిటికల్ కెరీర్ మీద? ఇప్పుడు ఆయనకు అవసరం లేదు పాలిటిక్స్. మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు జరిగిన సాడ్ మూమెంట్ ఏదన్నా? ఫస్ట్ టైం చెప్తున్నాను. ప్రొఫెషనల్గా ఏంటంటే ఒక ప్రొడ్యూసరు రియల్ ఎస్టేట్లో ఫ్లూక్గా అడ్డంగా సంపాదించేసి అతను ప్రొడ్యూసర్ అయిపోయి హీరోలతో సినిమాలు తీయడం మొదలెట్టాడు. నాకు ఆ ఇద్దరు హీరోలకి మధ్య రైవల్ సృష్టించాడు అతను బెనిఫిట్ కోసం. ప్రొడ్యూసర్ నటుడా? 6 నెలలు చాలా టార్చర్ అనిపించు అనమాట.
ఇంత లాంగ్ కెరీర్ చూసినాక మీకు ఇండస్ట్రీ మీద మీ ఒపీనియన్ ఏంటి? నేనే సినిమా, నా వల్లే సినిమా అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవడం చూశాను. నేనే నా అవసరం బట్టి వాళ్ళు పిలుస్తున్నారు అనుకుంటే నీ అవసరం కొన్ని రోజుల తర్వాత పోద్ది. 300 రోజులు వర్క్ చేస్తున్నాను, నేను సెలబ్రిటీని అని నువ్వు ఇంట్లో బీసుకుపోయి ఒక ఫేస్లో పెట్టుకుని యాక్టర్ని అన్న తర్వాత నీ సినిమాలు లేకపోతే నువ్వు ఒంటరి చచ్చిపోతావు ఇంట్లో ఉండి. సో గో డూ, నీకు 6 వరకు నువ్వు యాక్టర్వి, ఆ తర్వాత నీ పనులు హ్యాపీగా చూసుకో. జీవితం మీద మీ ఫిలాసఫీ ఏంటి? హాయ్ సార్, బ్రహ్మాజీ గారు. హలో అండి. ఫస్ట్ టైం మా షోకి వచ్చినందుకు స్వాగతం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ. ఓకే. అండ్ ఫస్ట్ ఓకే, బిగినింగ్ మీ పేరు గురించి వస్తే, మీ పేరు బ్రహ్మాజీ. మీ నాన్నగారు బలవంతంగానైనా నా కొడుకుని గారు అని పిలవాలి జనాలు అని చెప్పేసి బ్రహ్మాజీ అని పెట్టారంట, నిజమేనా? యాక్చువల్ మా తాతగారి పేరు బ్రహ్మాజీ అనేది. ఓకే ఓకే. బ్రహ్మం గారు, బ్రహ్మం అది. సో మా తాతగారి పేరు పెట్టాలని నాకు అందులో, అంటే మనకి బాలాజీ, శివాజీ అలా ఉండదు. బ్రహ్మ అంటే ఏదో ఫుల్ఫిల్ ఉండదు, అందుకే బ్రహ్మాజీ అని చేశారు. సో చచ్చినట్టు మీరు అన్నట్టుగా రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. చాలామంది బాంబే నుంచి వచ్చిన యాక్టర్స్ వాళ్ళు మామూలుగా జీ అంటే కొంచెం సీనియర్ని లేకపోతే ఎవరిని పెద్ద, మీ పేరేంటి, వాట్స్ యువర్ నేమ్? బ్రహ్మాజీ. వాట్? బ్రహ్మాజీ? ఓ బ్రహ్మ నో బ్రహ్మాజీ. సో ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. సో వాళ్ళు చాలా కొంత పెద్దవాళ్ళు బ్రహ్మ అని పిలుస్తారు, నాకు జీ అని పిలవరు. నాకని ఏజ్గా. ఓకే ఓకే. చెప్తే హిందీ వల్ల తెలుగు నార్త్ ఇండియన్లో జీ అంటే కొంచెం సీనియర్స్ని రెస్పెక్ట్ దాంతో ఉంటుంది. సో నాకన్నా పెద్దోళ్ళు, సో నేను బ్రహ్మాను పిలుస్తాను అని కన్ఫామ్ పెట్టేసుకున్నావు నువ్వు బ్రహ్మాజీ అని ఇంకా అన్నట్టుగా ఉంటుంది. ఓకే ఓకే. మీ కెరీర్ బిగినింగ్కి వస్తే మీరు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ కదా? అవునండి. ఎవరండి మీ బ్యాచ్మేట్స్ ఎవరు ఇప్పుడున్న వాళ్ళలో, మీ అంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ? మాకు యాక్చువల్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కనకాల దేవదాస్ గారు, మధుసూదన్ రావు గారు కలిపి అప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ ఉన్నప్పుడు జాయిన్ అయ్యారు. అప్పుడు 2 years కోర్స్ అండి. సో అప్పుడు 2 years కోర్స్ 2 batches రన్ చేశారు వాళ్ళు యాక్చువల్గా. ఆ తర్వాత 1 year, తర్వాత 6 months 3 months వెళ్ళిపోయింది. ఆ ఫస్ట్ బ్యాచ్లో అచ్యుత్, మన ఆహుతి ప్రసాద్, శివాజీరాజు, రామ్ జగన్, మా సీనియర్స్ వాళ్ళు ఇప్పుడు అంటే ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. అది మా సెకండ్ బ్యాచ్లో నేను, సూర్య, చిట్టి, అనంత్ గారి బ్రదర్. అనంత్ కాదు, మన ఇంకో చిట్టి అని మన ఆడి పేరు తెల్లగప్పుడు మా క్లాస్మేట్ అతను. వాడు ఒకడు ఉన్నాడు అన్నమాట. ఏంటి అసలు, అంటే మీరు నిజంగా అది మీకు కెరీర్కి ఉపయోగపడిందా ఆ ఇన్స్టిట్యూట్ అన్నది? 100%. నాకు అంతకుముందు నేను చెన్నైలో ఏఎంఐ చేశానండి. ఆ ఏఎంఐ కూడా ఇండస్ట్రీకి టచ్లోకి వెళ్దాం, ఆ వంక పెట్టుకుని వెళ్ళిపోయాను చెన్నై. ఓకే ఓకే. ఆ టైంలో మా అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటర్వ్యూస్, గవర్నమెంట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అది, అందులో యాక్టింగ్కి ఒక 10-20 seats అనుకుంటా ఆల్ ఓవర్ ఇండియా, ఆర్ మేబీ 10. ఎవరు చెప్పారు ఇలాగ అప్లికేషన్ వెళ్ళి సబ్మిట్ చేయని చేశాను. ఇంటర్వ్యూకి వెళ్ళా. నేనేమనుకున్నానంటే అక్కడ ఇంటర్వ్యూలో మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్ చూసి ఇచ్చేస్తారేమో అనుకున్నాను. నీకేమొచ్చు, డైలాగ్స్ కానీ ఇన్ని చేస్తాను ఐడియా కూడా లేదు నాకు. అక్కడ ఇంటర్వ్యూలు కూర్చుంటే పోస్టల్ గారు అబ్బాయి సంబడి తెలుగులో ఒక అతను ఉన్నారు. ఏంటి ఏం అడుగుతారంటే లోపల డైలాగ్ అడుగుతారు, చెప్పాలి. డైలాగా ఊరే నాకేం రాదు. బట్ లక్కీగా ఏంటంటే నేను కృష్ణ గారి ఫ్యాన్ అప్పుడు. సో అప్పుడు ఈనాడు అనే సినిమా డైలాగ్ ఏదో బాగా గుర్తుంది నాకు. ఆ డైలాగ్ వణుకుతూ చెప్పాను పైనుంచి కిందకి. అంటే ఇంచుమించు బయటోడికేమో ఈ డాన్స్ చేస్తున్నాడు అనుకుంటారు, ఇంటర్వ్యూ చేసేవాళ్ళేమో ఈ డైలాగ్ చెప్తున్నాడు అనుకుంటారు. ఏం తెలియని బయట డాన్స్ చేస్తున్నాడు, ఏదో బ్రేక్ డాన్స్ అని. అది నా పరిస్థితి. షివర్ అయిపోయా.
అప్పుడు నాకు అర్థమైంది ఏదో ప్రాక్టీస్ కావాలి, ఏదో సంథింగ్ ట్రైనింగ్ కావాలి, ప్రతి ఒక్కడు యాక్టర్ అవ్వలేడు అనుకుని అప్పుడు వాళ్ళు చిచ్చి అన్నారు అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి, యాక్చువల్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ బ్యాచ్కి ట్రై చేశాను నేను. సేమ్ అదే పరిస్థితి, అదే సేమ్ అలాగే భయపడుతూ సేమ్ అడయార్లో చేసినట్టు. అడయార్లు చేసినట్టు అంతే, ఇంకా బెటర్గా చేశాను డాన్స్. అక్కడ ఏంటంటే కేపీ తెలకర్, మధుసూదన్ రావు గారు, చాలా పెద్ద పెద్దలు ఉన్నారు, సీనియర్స్ అందరు 10 మంది. ఇది కాదు అసలు, వాళ్ళు కూడా తీసుకోలేదు. నెక్స్ట్ టైం రామ్మా, నీకు ఇంకా ఫియర్ ఏదో ఉంది, నీకు ఆ ఫియర్ లేకుండా ఉంటే మేము నిన్ను ట్రైనింగ్ ఇచ్చి ఏదో చేయాలన్నారు. ఏం చేయాలి సార్, ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ ఇయర్కి ఇంట్లో అప్పుడు చెప్పా. ఫస్ట్ ఇయర్కి ఇంట్లో చెప్పలేదు, అడయార్లో ఇంట్లో చెప్పలేదు. సెకండ్ ఇయర్కి ఇలాగ నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మా ఫాదర్ ఏమన్నారంటే, నువ్వు దేనికి అంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ నుంచి రాలేదు, అండ్ నీకు సినిమాలో బ్యాక్గ్రౌండ్, సినిమాకి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన ఎవరు లేరు. సో బయట వాళ్ళు రావడం చాలా కష్టం. అసలు ఏదో కనెక్షన్ ఉండాలి కదా, సినిమా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లేదా. లేదు నాకు ఇంట్రెస్ట్. సో మొదట ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యాను కాబట్టి అక్కడ లోకల్గా ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళి, స్టేజ్ యాక్టర్ దగ్గరికి వెళ్ళి 1 month ఇంటర్వ్యూకి ఏమో నాకు తెలుసు, ఆల్రెడీ 2 ఇంటర్వ్యూస్కి వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు ఏమేమి చేస్తారని. ప్రాక్టీస్ చేసి అప్పుడు ఇంట్లో ఒప్పుకుంటూ వెళ్ళి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను అనమాట. ఓకే ఓకే. సో అది కథ. ఓకే, ఇప్పుడు బ్రహ్మాజీ గారు ఏ స్థాయి నటులు అనుకోవచ్చు? ఏ స్థాయిలో లేను కాబట్టి ఇంకా కంటిన్యూ అవుతున్నా ఇండస్ట్రీలో. అంటే అర్థం కాలేదు నాకు. ఏ స్థాయి నటుడు అంటే నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ స్థాయి అన్నది. అంటే పర్టికులర్ స్థాయి, పర్టికులర్ లెవెల్ అనుకుంటే నేను సెటిల్ అయిపోయినట్టు. నేను ఇంకా సెటిల్ అవ్వలేదు ఇండస్ట్రీలో. ఓకే ఓకే. మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 25 years. 25 years. అంటే నాకు తెలిసి బ్రహ్మాజీ గారికి ఫలానా కోసమే క్యారెక్టర్లు రాయాలి అనడం అన్నది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంతకుముందు అన్నదంతా స్ట్రగుల్ యాక్చువల్గా. ఇంకా అవును, నేను ఎప్పుడు ఫస్ట్ చాయిస్ కాదు, సెకండ్ చాయిస్ కానీ థర్డ్ చాయిస్ కానీ. వాడు పలానావాడు బిజీగా ఉన్నాడు, సరే బ్రహ్మాజీ మనకు తెలుసు కదా, బాగా చేస్తాడు కదా, అతను కూడా చూడవాలి. పలానా సినిమాలో అప్పుడెప్పుడో 10 years బ్యాక్ చంద్రలేఖలు కామెడీ చేశాడు కదా, కరెక్టే పెడదామని పెట్టిన ఇవి ఉన్నాయి. చంద్రలేఖ అంటే నా క్వశ్చన్ అదొకటి ఉంది. ఇప్పటివరకు మీ కెరీర్లో నాకు ది బెస్ట్ అనిపించింది మాత్రం చంద్రలేఖ. అది బహుశా మీకు కూడా అయి ఉండొచ్చేమో, అది లేదు. అంటే అది దాని పట్టే ఇప్పుడు కామెడీ అన్నది ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటికీ ఉందని అనుకుంటున్నాను. 100%. చంద్రలేఖ వల్ల ఇప్పుడు నా కామెడీ అది కావాల్సినంత రీచ్ కాలేదు. కాకపోతే అవును, సినిమా ఆడితే జనరల్ రీచ్ వేరు, ఆడకపోతే వేరు. అండ్ సింధూరం సినిమా విషయానికి వస్తే అది మీ రవితేజ గారికి మీకు ఇద్దరికి ఒకటే ఇస్తారు కదండి హీరోలుగా. అవును, హీరోలుగా. బట్ ఆ సినిమా అపజయం అన్నది మిమ్మల్ని ఎలా ఏమన్నా కృంగదీసిందా, ఏమన్నా డిసప్పాయింట్ అవుతుంది. పైగా కృష్ణవంశీ నిన్నే పలాడతా గులాబీ తీసిన డైరెక్టర్, ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఆఫర్లు ఇస్తే ప్రొడ్యూసర్లు ఆల్మోస్ట్ ఎంతనే తీసుకో, లేకపోతే మా పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేయని, అలా కొందరు హీరోలు మా కొడుకులను ఇంట్రడ్యూస్ చేయని, కొందరేమో ఎందుకు ఈ టైంలో రిస్క్ కొత్త, అలా టైంలో మాకు ఇచ్చాడు వంశీ. సో అటువంటి సినిమా మంచి సినిమా పోయి ఏదో సినిమా కాదు, ఆడకపోవడం అనేది డిసప్పాయింట్మెంట్, బాధపడ్డాం. ఇంక్లూడింగ్ వంశీ కూడా ఫీల్ అయ్యాడు, నేను ఫీల్ అయ్యాను, రవి అందరం ఫీల్ అయ్యాం. మిమ్మల్ని తీసుకోవడం అంటే మీరు అప్పటికీ పెద్ద ఎస్టాబ్లిష్డ్ ఏం కాదు కదా, కృష్ణవంశీ గారు మిమ్మల్ని తీసుకోవడానికి అంత బలమైన కారణం ఏంటండి? అంటే ఏంటి మీ మధ్య అంత రిలేషన్ ఉందా లేకపోతే? ఉందండి. యాక్చువల్గా శివ టైంలోనే కలిసాను నేను వంశీ. శివ ముందు ఓకే. అప్పుడు ఒక మ్యాన్షన్లో ఉండేవాడిని నేను, అటుపక్క మలర్కోడి మ్యాన్షన్, అటు సైడ్ పాండి బజార్లో అటు సైడ్ వంశీ ఉండేవాడు. ఆ రూమ్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నాం చూడండి, ఈ బెడ్ ఎలా ఉంటుంది ఇక్కడ, ఓకే, ఇంకో బెడ్ ఎల్ షేప్లో ఉంటుంది. సో ఎల్ షేపు చెక్క, ఓకే, ఇటో చెక్క ఉంటుంది, ఇటో చెక్క ఉంటుంది, ప్రాపర్ సాలిడ్గా ఉంటుంది. డోర్ ఓపెన్ చేసుకొస్తే
మీ సూట్ కేసు మీరు మీ బల్ల కింద పెట్టుకోవచ్చు, నా సూట్ కేసు నా బల్ల కింద కూర్చో, ఓ మనిషి నుంచోడానికి ప్లేస్ ఉంటుంది. ఇది ఈ ప్లేస్ ఇది 250 రూపీస్ రెంట్. ఓకే. మెడ్రాస్ ఎవరు వచ్చినా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఈవెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కోచింగ్కి కోర్సెస్కి వచ్చినా జనరల్ అక్కడే దిగుతారు అందరూ. 100 రూమ్స్ అయ్యి 5 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో లైఫ్ అక్కడ స్టార్ట్ అయింది మాకు. తను అటువంటిది ఇంకో దాంట్లో ఉండేవాడు. సో ఈవినింగ్ మేము ఏంటంటే మార్నింగ్ ఆఫీసులకు వెళ్ళి అందరినీ కలిసి ఫోటోలు అన్నీ చూపించి ఈవినింగ్ టైము ఆ సాయంత్రం పండుగలో నించుంటాం. ఇప్పుడు కృష్ణానగర్ అంటారు అలాగే ఈవినింగ్. సో అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్లు, ప్రొడక్షను, స్ట్రగ్లర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. ఏ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అలా. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది మీరు. అక్కడ వంశీ నాకు ఎవరో నేను తాడేపల్లి కూడా మా ఫాదర్ వాళ్ళు సెటిల్ అయ్యారు, మా సిస్టర్ కూడా అక్కడ ఉన్నారు. అక్కడ తాడేపల్లి కూడా అని చెప్పారు. ఇద్దరు నాకు తాడేపల్లిని కలవాలి యాక్చువల్గా. అంటే అదే సినిమాకి కృష్ణవంశీ గారి సింధూరంకి సంబంధించి రవితేజ గారు మీరు చేసినా కూడా సినిమా ఫ్లాప్ అయినా కూడా రవితేజ గారేమో సూపర్ స్టార్ అయ్యారు, మీ కెరీర్ ఏమో సాఫీగా నడుస్తుంది, కానీ అంత స్టార్డమ్ రాలేదు. బట్ ఆ విషయంలో మీరు ఎప్పుడైనా ఫీల్ అవుతుంటారా? సింధూరం సినిమాతో రవితేజ సూపర్ స్టార్ అవ్వాలి. సింధూరం సినిమా ఫ్లాప్ అయింది, ఇద్దరు అగైన్ బ్యాక్ టు స్ట్రగుల్. అవునా? స్ట్రగుల్ మీన్స్ అగైన్ ఏం చేయాలి అని. వంశీ ఇమ్మీడియట్గా నన్ను ఏంటంటే సరే సీరియస్ క్యారెక్టర్లో ఇంట్రడ్యూస్ చేశాను నేను. సో రవితేజ పేరు నేను రాము గారు నన్ను సింధూరం రిలీజ్ అయిన వెంటనే నన్ను చంద్రలేఖ షూటింగ్లో కలిశారు. ఓకే. అక్కడికి వచ్చారు నన్ను కలవడం గురించి కాదు, అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి ఏదో నాగార్జున గారితో ఏదో మాట్లాడేసిన తర్వాత నన్ను పిలిచి చాలా బాగా చేసావు బ్రహ్మాజీ, ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నారు. బట్ అది చాలా సీరియస్ క్యారెక్టర్, సినిమా బాగుంటే కనెక్ట్ అవుద్ది. ఎప్పుడైతే సినిమా డిసప్పాయింట్ అయిందో రవితేజకి మంచి పేరు వచ్చింది, అంటే ఫన్ క్యారెక్టర్ కాబట్టి తక్కువని చాలా చాలా జనాలు ఐడెంటిఫై చేసుకున్నారు రవితేజ క్యారెక్టర్. బట్ ఆ సినిమా ద్వారా ఇద్దరికి నాకు యాక్టర్గా చాలా మంచి పేరు వచ్చింది, రెస్పెక్ట్. ఈరోజు కూడా ఇండస్ట్రీలో ఒక రెస్పెక్ట్ ఉందని బికాజ్ ఆఫ్ సింధూరం యాక్చువల్గా నాకు పర్సనల్గా. తర్వాత రవితేజ చాలా స్ట్రగుల్ అయ్యి ఆ సినిమాలు ఈ సినిమాలు చేసి మనసి చూడని సినిమాలో ఆ క్యారెక్టర్ వర్క్ అవ్వడం వల్ల, తర్వాత పూరి జగన్ కనెక్ట్ అవ్వడం వల్ల సేమ్ సింధూరంలో ఉన్న చంటి క్యారెక్టర్ని పూరి బాగా యూటిలైజ్ చేసుకోవడం వల్ల పూరి సినిమాల వల్ల తను స్టార్ అయ్యాడు. మీరు అనేది ఏంటి, నేను అతను పైకి వచ్చేసాడు నేను రాలేదన్న ఫీలింగు నాకు లేదు, నాకు రాలా. సింధూరం వల్ల ఆ సినిమాతో తను జప్పని పైకి వెళ్ళిపోయి నేను అదే ఉండిపోతే నేను నాకు బాధగా ఉంటుంది, అదేంటి ఈడి పైకి వెళ్ళిపోయి నేను అలా ఉండిపోయానని. బట్ మళ్ళీ సింధూరంలో 2-3 years స్ట్రగుల్ ఇద్దరిది. తర్వాత పూరి జగన్ తో కనెక్ట్ అవ్వడం, తను వేరే లెవెల్లో స్టార్ అయ్యాడు. అంటే తర్వాత అయినా కూడా జర్నీ ఒకేసారి స్టార్ట్ అయింది కదా. ఓకే, ఆ రవితేజని వదిలిపెట్టండి, మిగతా క్యారెక్టర్ మన తర్వాత వచ్చిన వాళ్ళు మన పైకి వెళ్ళిపోయినా ఎక్కడ మానవ సహజం కదా, మీరని కాదు మామూలుగా మానవ సహజం. అంటే తర్వాత మనది ఇంకా బ్రేక్ రావట్లేదు, సరైన బ్రేక్ అన్నది ఫీలింగ్ ఎప్పుడు రాలేదా మీకు? లేదండి యాక్చువల్గా నాకు, ఎందుకంటే నేను హీరో అయిపోతే నేను ఇండస్ట్రీకి రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. పెద్ద స్టార్ అయిపోదాం ఆ ఆశలు లేవు ఫస్ట్ నుంచి. సో ఆ డిసప్పాయింట్మెంట్ నాకు అంతగా లేదు. ఒక 5% ఉంటుంది. ఇది రవితేజ పైకి వచ్చేసాడు అన్న బాధ కాదు, నేను కూడా వస్తే బాగుండనే ఫీలింగ్ తప్పించి, నేను కూడా బెటర్గా చేస్తా అన్న ఫీలింగ్ తప్పించి, రవితేజ వెళ్ళిపోయాడు కాబట్టి తను కంపేర్ చేసుకుని నేను కూడా అయిపోవాలన్న ఆ ట్రాక్లో ఎప్పుడు లేను నేను. ఎలా ఉంటుందండి మీ ఇద్దరి మధ్య రిలేషన్? అందుకే ఆ రిలేషన్ వల్ల నాకు ఆ ఫీలింగ్ లేదు. స్ట్రగ్లింగ్ డేస్ నుంచి మేము ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం. సింధూరు ఈవెన్ యాక్చువల్ నిన్నే పిల్లాడతాకి రవి యాక్టర్గా ఇంకా ట్రై చేయడం మానేసి నేను పనికిరాను అని అందరూ చాలామంది చెప్పారు. అతను పనికిరాడు, ఎందుకు నువ్వు వేరే లైన్లో ట్రై చేయాలంటే తను అసిస్టెంట్ డైరెక్టర్కి అయ్యి నిన్నే పిల్లాడితే అసిస్టెంట్ డైరెక్టర్. ఆ టైంలో తను కొంచెం ఇమిటేషన్ బాగా చేసేవాడు యాక్చువల్గా.
అనిల్ కపూర్ వాక్ కానీ రెగ్యులర్గా మిమిక్రీ చేసేవాళ్ళు కాకుండా యాక్చువల్గా అతను చూసి యాక్టర్ని చూసి అలా బిహేవ్ చేయడం అన్నది తను బాగా చేసేవాడు. ఆ టైంలో నేను లంచ్ టైంలో చూసేవాడిని. ఒకరోజు నేను చేయమని చెప్పాను నాగార్జున తప్పు వాళ్ళ ముందు. తను అమ్మ వద్దు అంటే నేను పుష్ చేసేవాడిని, సరే చెయ్యి తను నడుచుకుంటూ వస్తే అనిల్ కపూర్ బయట అలా వాక్ చేస్తాడు అనేది ఓకే తప్పు కింద పడిపోయింది చైర్లోంచి నవ్వేసి. అంత బాగా చేసాడు అన్నమాట. ఆ టైంలో అతను చూసి మన వంశీ గారు ఒక కన్ను ఉంటుంది అన్నమాట, చూస్తుంటాడు అందరిని. ఈయన యాక్టర్ చేయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చి సో కామెడీ ఫన్ గురించి ఒక క్యారెక్టర్ రాశాడు అన్నమాట. అది కానీ నిజంగా మరి అంటే ఆ టైంలో కృష్ణవంశీ గారు చేసింది నిజంగా గట్సీ. ఎవరు చేయరండి. అప్పుడు నిన్నే పిల్లాడితే బ్లాక్ బస్టర్ అయిపోయిన తర్వాత ఇంక వేరే రేంజ్లో చేద్దాం అనుకుంటారు. కానీ అంటే నాకు మాట ఇచ్చాడు వంశీ. అలా అంటే నిన్నే పిల్లాడితే షూటింగ్ జరుగుతున్నప్పుడు అన్నాడు, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, నువ్వు దేవుడిని కోరుకో. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే నేను నిన్ను హీరోగా పెట్టి సినిమా ఊరికన్నా నిజంగా చెప్తున్నాను, నిన్ను రుణం తీర్చుకోవాలన్నాడు. రుణం ఏంటి, నువ్వు గులాబీ ఇచ్చావు నాకు, నిన్నే పిల్లాడితే ఇచ్చావు. యాక్చువల్ నాకు తెలియకుండా చేసిన చిన్న పని అది. ఏది? కృష్ణవంశీ బాగా స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో నేను కూడా స్ట్రగుల్ అవుతున్నా. నాకు ఇంటి దగ్గర డబ్బులు వచ్చాయి, మా ఫాదర్ పంపించారు. వంశీ తీసుకోవాలి ఇంట్లో డబ్బులు కానీ ఇంట్లో వాళ్ళతో వచ్చాడు అంతే. తను బాగా చదువుకున్నాడు, ఎంఏ అది. బట్ ఒక డైరెక్టర్ అవ్వాలని దాంతో వచ్చాడు. డబ్బులు తీసుకున్న తను కలిసిన రోజున రెండోసారి మాటల్లో నైట్ 8:30 అయింది. నాకు అక్కడ పాండి బజార్లో ఒక చిన్న హోటల్లో మంత్లీ టికెట్ ఉండేది. ఆ టైంకి మాట్లాడుతూ సుప్రియ మెస్ అనేది మాట్లాడుతూ వంశీరా సార్ భోజనం చేద్దాం, ఆ టైం అయింది, నేను తినాలి, నా పక్కన ఉన్నాడు సార్ రా అని తీసుకెళ్ళా. భోజనం చేసి యాక్చువల్గా అది విధి ఏదో అంటారు చూడండి. ఆ టైంకి తనకు భోజనం చేసి 2 days అయిందండి కృష్ణవంశీ భోజనం చేసి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కుదరట్లేదు, ఇంక వెళ్ళిపోదాం ఇంటికని డిసైడ్ అయ్యాడు. ఆ విషయం నాకు తెలిసి అయ్యో భోజనం చేయలేదు నువ్వు దా నేను పెడతానన్న ఉద్దేశంలో కాదు, మామూలు జనరల్ క్యాజువల్గా అతను మనసులో ఉంచేసుకున్నాడు నాకు భోజనం పెట్టాడని. గ్రేట్. సో దాని గురించి నాతో అంత పెద్ద సినిమా తీసాడు అది. గ్రేట్. అంటే తర్వాత మీరు రెగ్యులర్గా అంటే ఓకే ఆ రోజంటే తినిపించారు, మరి తర్వాత ఇలా కంటిన్యూ అయ్యారైనా? వెంటనే శివ సినిమా ఆఫర్ ఇచ్చేసింది దానికి, శివనాగేశ్వరరావు గారు రమ్మని. సో వర్క్ దొరికిపోయింది వెంటనే ఇమ్మీడియట్గా ఇంచుమించుగా అదే వీక్లో సంథింగ్. ఓకే ఓకే. ఇది ఎప్పుడు షేర్ చేసుకున్నారు మీతో? నేను 2 రోజుల నుంచి ఆకలితో ఉన్నాను అన్న. నాకు తెలియదు, తను ఎప్పుడో తర్వాత ఇంటర్వ్యూస్లోని తర్వాత ఎప్పుడో డైరెక్టర్ అయ్యాక అప్పుడు చెప్పడం మొదలెట్టాడు తను. అప్పుడు ఏంటి మీ ఎక్స్ప్రెషన్ ఆయనతో? పర్టికులర్ ఏం లేదండి. నేను ఇప్పుడు ఏదో యాక్చువల్గా ఇప్పుడు టు బీ ఫ్రాంక్ భోజనం పెడితే మీకు భోజనం పెట్టాను, మీరు రిటర్న్ అవ్వాలంటే నాకు 5 star హోటల్కి తీసుకెళ్ళి భోజనం పెడతారు తప్పించి 3 కోట్లు పెట్టి సినిమా తీయరు. యూ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్. నాకు ఇంటికి పిలిచి భోజనం పెట్టారు, మా ఇంటికి కూడా పిలుస్తాను, లేకపోతే వీటికన్నా ఇంకా బాగా ట్రీట్ చేస్తాను, నేను పైకి వచ్చాను కదా అన్నదాని మీద నేను వాళ్ళు అలా తీర్చుకుంటారు కానీ ఇలా తీర్చుకోరు ఎవరు. మీరు కృష్ణవంశీ గారికి రుణం తీర్చుకునే పరిస్థితిలో ఉన్నారా? లేదండి, మీరే ఇప్పుడు కృష్ణవంశీ గారికి రుణం తీర్చుకునే పరిస్థితిలో ఉన్నారా? అది రుణం నేను తీర్చుకోలేను అది. ఎందుకంటే ఒక సినిమా ఇచ్చాడు ఇప్పుడు, ఓకే తన డైరెక్టర్ అయితే మంచి క్యారెక్టర్ ఇస్తాను, గులాబీ ఇచ్చాడు. నాకు ఇప్పటికీ గులాబీ మంచి పేరు. నిన్నే పిల్లాడతా ఫ్యామిలీలో ఒక మెంబర్ కింద. బేదర్ సీన్ బాగా పాపులర్ నిన్నే పిల్లాడతాలో. గులాబీలో ఒక ఫ్రెండ్ వెన్నుపోటు పడవడం అనేది ఇప్పటికీ స్క్రిప్ట్లో చాలామంది బ్రహ్మాజీ వెన్నుపోటు పొడి చేయడానికి రెఫరెన్స్ చెప్పుకుంటుంటారు స్క్రిప్ట్లో. అలాగా బ్యాక్ స్టాప్ చేయాలన్నదే ఆ క్యారెక్టరైజేషన్ వెళ్ళింది. తర్వాత సింధూరం అండి. సరే సింధూరం ఫ్లాప్ అయిందని వదిలేలా. చంద్రలేఖ అనే సినిమాలో కామెడీగా ఇంట్రొడ్యూస్ చేద్దాం అని కామెడీగా చేయించాడు నాతో.
సపోజ్ ఒక దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చి ఆ రుణం తీర్చుకునే అవకాశం దేవుడు ఇస్తే కృష్ణవంశీ గారి పట్ల మీరు ఏం చేస్తారు? దేవుడు ఇచ్చినా కూడా నేను రుణం తీర్చుకోవాలని అంత చేశాడు నాకు. సో ఐ డోంట్ వాంట్ గివ్ ఇట్ బ్యాక్ టు హిమ్. ఇప్పుడు సరైన సక్సెస్ అన్నది ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇంత ఈ 25 yearsలో పెద్దగా అంటే మీరు చిన్న చిన్న క్యారెక్టర్లు వేసినా కూడా అంత మీ కెరియర్కి సరిపడా మీ లైఫ్కి సరిపడా ఇన్కమ్ని సంపాదించుకున్నారా? దీని మీదనే ఇండస్ట్రీ మీదనే మీరు బేస్ అయి ఉన్నారా, లేకపోతే మీకు ఏదైనా అదర్ ఇన్కమ్? లేదండి, ఇండస్ట్రీ మీద అయ్యాను. ఇండస్ట్రీ మీద అయ్యాను. అంటే మీరు చేసిన క్యారెక్టర్ తోటి ఇంత సరిపడా వచ్చిందంటారా? ఓకే ఓకే. ఇప్పుడు సరైన బ్రేక్ కదా ఇప్పుడంటే. ఓకే, ఇంకేమైనా అదర్ ఉన్నదా? లేదు. ఓకే. మీరు పెద్దగా అంటే మీ క్యారెక్టర్ చూస్తుంటే పెద్దగా చొచ్చుకుపోయే రకం కాదు, పెద్దగా మస్కాలు కొట్టి చేసే క్యారెక్టర్ అయితే మీరు అస్సలు కాదని క్లియర్గా అర్థమవుతుంది. ఎలా గెట్ ఆన్ అవ్వగలిగారు ఇండస్ట్రీలో? జెన్యున్గా ఉంటే వర్కౌట్ అవుద్దని నా మేబీ లేట్ అవ్వచ్చు. ట్రూత్ఫుల్గా, జెన్యున్గా, సిన్సియర్గా ఉంటే ఎవరితోనైనా సరే. మస్కా కొట్టేసి లేదా పడేసి అనేది అది షార్ట్ టైం సక్సెస్ అండి. అది మేబీ 1-2 years పటపట రావచ్చు. ఆ తర్వాత నీ గురించి తెలిసిపోద్ది అవతలవాడికి. వీ కాంట్ ప్రిటెండ్ అట్లా. సో జెన్యున్గా ఉంటే సరిపోద్ది కదా. బెస్ట్ గేమ్ ఏంటంటే గేమ్లు ఆడడం అంటారు లైఫ్లో. ఫెయిర్ గేమ్ ఈజ్ ద బెస్ట్ గేమ్. ఫెయిర్గా ఉండు, అది ఎప్పటికైనా వస్తుంది. ఎప్పటికైనా లేట్ అయినా సరే తర్వాత రియలైజ్ అవుతారు, వస్తుంది. సో మీ టైం ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఇంకా ఎక్కడ బ్రేక్ లేకుండా ఇప్పుడు బాగుంది. బట్ అప్పుడు ఏదో బాగుంది కదా అని నేను యాక్చువల్గా బుద్ధిస్ట్ని కాదు కానీ బుద్ధిజం ఫిలాసఫీ ఒకటి ఫాలో అవ్వడం వల్ల నేను ఆ ఫిలాసఫీ ఏం చెప్పొద్దంటే హై లైఫ్ కండిషన్స్, మనిషికి లో పీరియడ్, హై పీరియడ్ ఏదో ఉంటుంది. కూర్చుని ఆడవద్దని చెప్తుంటుంది ఆ ఫిలాసఫీలో. ఒక ప్రాబ్లం ఉంది, 10 రోజులు ఏడుస్తూ కూర్చుంటాం, బాధపడతాం, ఇది బట్ 11వ రోజు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. బట్ ఈ 10 రోజులు ఎందుకు ఏడ్చావు నువ్వు? నీకు తెలుసు కదా 11వ రోజు అయిపోద్దని. సో ఆ ఫిలాసఫీ వల్ల నేను ఎప్పుడు నా ఫ్యూచర్ ఉంది అని నేను కృంగిపోలా. ఓకే. సో కాన్ఫిడెంట్గా ఉన్నా. సో అది చాంటింగ్ చేసాం అనమాట. అది ఇట్స్ అబౌట్ లోటస్ సూత్రం, నమ్య రింగే కానీ. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాంటింగ్ చేస్తా. దానివల్ల నాకు ఇప్పుడు సక్సెస్ వచ్చిందని ఎగిరిపోవడం లేదు, అలాగ ఫ్లాప్ కదా అని లేకపోతే ఏం బాగుంటలేదని కూర్చొని ఆడవడం జరగలేదండి. మీరు బుద్ధిజంకి అట్రాక్ట్ అవ్వడానికి ఏంటి రీజన్? నా వైఫ్ తను బాగా ప్రాక్టీస్ చేస్తుంది. ఓకే. సో దాని ద్వారా నాకు కూడా చెప్పడం, చూడడం నచ్చింది నాకు. ఇట్స్ నాట్ అబౌట్ ఫిలాసఫీ. ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తామంటే నా గురించి నేను ప్రే చేసుకుంటాను. తిరుపతి బాలాజీ దగ్గరికి వెళ్ళి, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఫలానా కావాలి, నాకు ఫలానా కావాలని. ఈ ఫిలాసఫీలో ఏంటంటే ఎదుటి వాళ్ళ గురించి కూడా వాళ్ళ హ్యాపీనెస్కి నువ్వు ప్రే చేస్తే యూ గెట్ బెనిఫిట్. ఎగ్జాక్ట్లీ. మీరు సపోజ్ మీరు మీ శ్రేయస్సు గురించి, మీ బాగు గురించి నేను ప్రే చేస్తే ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా నాకు కూడా బెనిఫిట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మీది బాగా ఆదర్శవంతమైన వివాహం. అది అంటే ఎలాగంటే మీరు ఓపెన్గా ఉన్నారు, మీరు ప్రతి విషయాన్ని ఏది సీక్రెట్గా ఉంచుకోలేదు, ప్రొఫెషనల్ థింగ్ అండ్ పర్సనల్ థింగ్. అండ్ చెప్పారు మీరే చాలా ఓపెన్గా. మీది మీ వైఫ్కి సెకండ్ మ్యారేజ్ అండ్ మీరు అని అంటే మీరు ఎలా జరిగింది మీ లవ్ స్టోరీ? అంటే మీ లవ్ స్టోరీ ఎలా జరిగింది చెప్తారా కొంచెం? ఒకసారి చెన్నైలో ఉండేవాడిని, పరిచయం అవడం, వాళ్ళు తను అలా హస్బెండ్కి డైవర్స్ ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు మేము జర్నీ చేసాం. తర్వాత నేను ఇద్దరం పెళ్లి చేసుకున్నాను. అంటే ఎక్కడో ఏమంటారు కనెక్ట్ అయిన విషయాలు ఉంటాయి కదా, ఎందుకంటే అది రెగ్యులర్ మ్యారేజ్ కాదు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు అందరూ అలా చేసుకుంటున్నారు. రెగ్యులర్ ఏముంది అందులో, ఇర్రెగ్యులారిటీ ఏముంది? అంటే ఎక్కడో ఒక మనిషిని మామూలుగానే అవును, ఎక్కడో నచ్చితే కనెక్ట్ అవుతుంది. అది పెళ్ళి అయినా పెళ్ళి అవ్వకపోయినా బట్ థింగ్స్ ఆర్ లైక్ దాట్ ఉన్నప్పుడు
కనెక్ట్ అవుతాం కదా. అంటే ఇలాంటి కొన్ని గొప్ప విషయాలు కాబట్టి మిమ్మల్ని ఎక్స్ప్రెస్ చేయమని చెప్తున్నాను అంతే, ఫోర్స్ చేస్తాను. ఇందులో గొప్ప విషయం ఉందండి. డెఫినెట్గా గొప్ప విషయం అంటే ఒక ఆదర్శం. పెళ్ళి అవ్వకపోవడం, ముందు అవ్వకపోవడం అన్నది మనం పట్టించుకోం. బట్ బయట వేరే అమ్మాయిని ఎలా కలిసి మనం ఎలా అట్రాక్ట్ అవుతాం, లేకపోతే మనం అవతలకి ఎలా నచ్చుతాం అన్నదే మ్యాటరే. ఆ ఫ్లాష్ బ్యాక్ పెళ్ళి అయిందా లేదా అన్నది మనకు సంబంధం లేదు. ఓకే, అది 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 చేయడానికి అది రిసీవ్ చేసే అది ఇంకో ఇంటర్వ్యూలో లవ్, ప్రేమ, పెళ్ళి అనే ఇంటర్వ్యూ మీరు పెడితే అందులో ఒక 2 hours దాని గురించి సెపరేట్ చేస్తాను. ఓకే. అండ్ మీకు ఆవిడకి అబ్బాయి ఉన్నారు కదా, మొన్న పెళ్ళి కూడా చేసుకున్నాను. అంటే మీరు అంటే మీకు అంటే ఇది కూడా మళ్ళీ ఆదర్శంతో మళ్ళీ దీనికి ఇంకో క్లాస్ పెట్టమంటారేమో. మరి మళ్ళీ మీరు ఎందుకు వద్దనుకున్నారు? పిల్లలు వద్దనుకున్నారా లేకపోతే? వద్దనుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి చూశాను. మళ్ళీ పర్టికులర్గా మళ్ళీ ఎందుకు, మేబీ నేను సెల్ఫిష్ అయిపోతానేమో, నా కొడుకు అతను వాళ్ళ కొడుకు అని ఏదో వస్తుందేమో అనుకుని నేను వద్దనుకున్నాను. అదేదో పెద్ద ఆదర్శం లేకపోతే అంటే నేను ఫీల్ అవ్వట్లేదు. ఆచరించే వాళ్ళకి ఎప్పుడో సింపుల్గా ఉండొచ్చు, ఎదుటి వాళ్ళకి ఏదో ఆదర్శంగా ఉండొచ్చుగా. ఓకే. అండ్ అబ్బాయికి మీకు ఎలా ఉంటుందండి రిలేషన్? బాగుంటుందండి. ఓకే. మొన్నే మ్యారేజ్ చేశారు. ఏంటండి అబ్బాయి ఏం చేస్తుంటారు? యాక్చువల్లీ ఈజ్ ఇంటూ మర్చెంట్ నేవీ అండి. అంటే షిప్పింగ్ దాంట్లో సెకండ్ ఆఫీసరు. అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మావయ్య కానీ వాళ్ళ తాతగారు వీళ్ళందరూ మర్చెంట్ నేవీ, దేర్ ఇంటూ సైలింగ్. సో అది ఆ ఇంట్రెస్ట్ మీద. సరే పెళ్ళి అయిన తర్వాత 1 year తర్వాత నాకు అక్కడ ఉండబుద్ధి లేదు, నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను అన్నాడు. సరేలే ఓకే, ఏం చేస్తామంటే సినిమా ఇంట్రెస్ట్ అది. సరే అగైన్ నా ఫ్రెండ్ కృష్ణవంశీ బ్యాక్ టు స్క్వేర్. అరే ఎందుకు నా దగ్గర పంపించి నేను చూసుకుంటాను అంటే ఇప్పుడు తన దగ్గర ఏడిగా పని చేస్తున్నాడు. అది అవునా? అవును, ఇది నక్షత్రం సినిమాకి తనే చేస్తున్నాడు అనమాట. అవునా? ఓకే ఓకే ఓకే. ఎలా ఉంటుంది మీ సినిమాలు చూస్తాను, ఎలా రియాక్ట్ అవుతుంటారు మీ మీద? యాక్చువల్ సినిమా పెద్ద టాపిక్ రాదు మా ఇంట్లో, ఎప్పుడు ఏదో జనరల్ తప్పించి. అందుకే అంటే సినిమా అయిపోయింది, 6 o'clock ప్యాకప్ అయిపోతే సినిమా అయిపోయింది. ఇంట్లో సినిమా జనరల్గా ఉండదండి. వైఫ్ ఏం చేస్తుంటారండి? తను ఇంటీరియర్ డిజైనర్ అండి. సో యాక్చువల్గా మీరు అన్నారు ఇందాక అడిగారు, ఇది మీరు నాకు సినిమాలు లేనప్పుడు తనే పోషిస్తుంది. తను ఇంటీరియర్ చేయడం వల్ల ఆ డబ్బులు వస్తుంటే దాంతో అలా సర్వ్ అయ్యమాట. ఓకే ఓకే ఓకే. మీరు సింధూరం నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. నాకు ఫిజిక్ అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఏంటి మీరు తీసుకునే ఇది జాగ్రత్తలు? ఇంకా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వలేదు నేను, అందుకనే ఫిట్గా ఉంటాను. అది యాక్చువల్గా నేను ఇప్పుడు నా జనరేషన్కి ఉన్న బ్యాచ్ అయితే సెటిల్ అయిపోయారు అందరూ. నేను ఐఎమ్ స్టిల్ ఫైటింగ్ విత్ యంగర్ జనరేషన్ అన్నమాట, కాంపిటీషన్ అది. సో అలర్ట్గా ఉంటాను నేను ఇప్పుడు. సో యాక్చువల్ ఆ థింగే నన్ను డిసిప్లైన్, లైఫ్లో కొంత డిసిప్లైన్, ఎర్లీగా పడుకోవడం, అన్నీ సిస్టమేటిక్గా ఉండడం వల్ల. సోషల్ లైఫ్ అసలు ఉండదా మీకు? ఉంటుందండి, లిమిటెడ్. నా ఫ్రెండ్స్ ఉన్నారు కొందరు, వాళ్ళు మా ఇంటికి వస్తుంటారు. సో వీ హ్యావ్ డిన్నర్ అండ్ డ్రింక్స్ అంత తప్పింది. నేను ఎప్పుడో వాళ్ళు పిలిస్తే వాళ్ళని తప్పించి ఎక్కువ లేట్ నైట్స్ అవి ఉండవు. ఓకే ఓకే. ఇంతకుముందు నేను మర్చిపోయింది ఏంటంటే, మిమ్మల్ని అప్పుడు ఆఫీసులు చుట్టూ తిరిగారన్నారు కదా, ఆ టైంలో మిమ్మల్ని ఎక్కువగా మీరు రవిరాజ పినిశెట్టి గారు ఆఫీస్ చుట్టూ ఎక్కువగా తిరిగారంట. తమిళ డైరెక్టర్లు ఎక్కువ కలిసేవాడిని. బాలు మహేంద్ర గారి ఇంటికి, భరతన్ గారి ఇంటికి వెళ్ళి అప్పుడు మలయాళం తమిళ సినిమాలు అక్కడే చూసేవాళ్ళం, నేను వంశీ అందరం. భరతన్ గారిని అడిగాను, డైరెక్టర్ గారు ఉన్నారని. ఆయన మొక్కలు నీళ్లు పోసుకుంటున్నాడు లుంగి కట్టుకుని. నేనే బాబు అన్నాడు. ఇలాగ బాలచంద్ర గారు ఆఫీస్ తిరిగేసేవాడిని. అలాగే అక్కడే రవిరాజ గారు మన శాలిగ్రామం ఉంటుంది. వెళ్తే ఆయన చక్కగా ఆయన బాగా రిసీవ్ చేసుకునేవారు. చక్కగా కూర్చోబెట్టి వచ్చిన ఆర్టిస్ట్ని జనరల్గా ఆయన పాపం లేచి పొద్దున్నే ఆయన 8ంటికి ఒక 6-7 ఉంటే ఆయన వాళ్ళతో కూర్చొని మాట్లాడి పాపం కాఫీ కూడా ఇచ్చి, ఫలానా రోజు నెక్స్ట్ షెడ్యూల్ కలువ అనేవాడు ఆయన.
ఆ నెక్స్ట్ షెడ్యూల్ నేను ఇచ్చిన డేట్ 15వ తారీఖున అనుకుంటే పరిగెట్టిన ఇంట్లో పెళ్ళి ఉన్నా కూడా ఆగిపోయి వెళ్ళేవాడు కాదు. కజిన్స్ ఇది అది ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని ఆ 15వ తారీఖు వెళ్తే ఆయన ఉండేవాడు కాదు అక్కడ. బాంబేలో హిందీ సినిమా షూటింగ్ అని ఇలా చాలాసార్లు తిరిగేసా ఆయన చుట్టూ. ఆల్మోస్ట్ సంవత్సరానికి 360 రోజులు అంటే 300 రోజులు ఆయన ఇంటికి వెళ్ళేవాడిని. ఆయనతో యాక్ట్ చేయడం కుదరలే అప్పుడు, ఇవ్వలే అసలు ఆయన. అలాగే మా అన్నయ్య సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను ఆయన సినిమాలో. అవును, చాలా లాంగ్ అయిన తర్వాత. అలా ట్రై చేసిన వాళ్ళ దగ్గర అసలు అక్కడ కుదరలే. మీకు ఎప్పుడు అనిపించలేదా ఇప్పుడు కృష్ణవంశీ గారు అనుకున్నట్టుగా ఇంక వెళ్ళిపోదాం, నెక్స్ట్ డే మీరు భోజనం పెట్టకపోతే వెళ్ళిపోయేవారు ఆయన? అంటే నాకు ఇంట్లో నుంచి భోజనం వచ్చేది కదా, ఫుడ్ వచ్చేది కదా అనుకో. అది అదే ఓకే ఓకే. అండ్ మీరు కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారంట. ఎట్లా దాన్ని మీరు ఎలా అప్లై చేసుకుంటారు? అంటే పూర్వజన్మ అంటే నమ్మనో నమ్ముతాను నాకు తెలియదు. పూర్వజన్మ బట్టి ఇప్పుడు మీరు అన్నారు కొందరు ఏమి ట్రైనింగ్ లేకుండా, ఇప్పుడు రాము గారు ఉన్నారు, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్కి పెద్దగా ఏం చేయలే, ఓ అబ్జర్వేషన్ ఒక సినిమా చేశాడు. సో సడన్గా ఆయన ఏంటంటే ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బ్రెయిన్ సినిమా గురించి. అది ఎలా వచ్చింది? అది ఇప్పుడు సంపాదించుకున్న నాలెడ్జ్ కాదని నా ఫీలింగ్. ఎప్పటి నుంచో ఎక్యుములేట్ అయ్యి ఒక్క సినిమా అబ్జర్వేషన్ చేసి శివాలాంటి సినిమా తీయడం అంటే మనం ఒక 100 సినిమాలు కో డైరెక్టర్ పనిచేసి లేకపోతే అంత వర్క్ చేసినప్పుడు ఒక సినిమా చేసాడు. సో ఎక్కడో పాస్ట్ కర్మ నాలెడ్జ్ అంతా ఆయన దగ్గర ఉందని నా ఫీలింగ్. అలాగే యాక్టర్స్ కూడా. సో ఈ జన్మలో ఎంత మంచి చేసినా కూడా ఈ జన్మలో అనుభవిస్తారన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు మారిందండి కర్మ సిద్ధాంతం, కలియుగం. సిలబస్ మార్చారు. ఇప్పుడు సిలబస్ ఏంటంటే ఇప్పుడు ఈ మంత్లో బ్యాడ్ చేస్తే యూ విల్ గెట్ ఇట్ బ్యాక్ ఇన్ సెకండ్ 2-3 మంత్స్లో యూ విల్ గెట్ ఇట్ బ్యాక్. 1 yearలో చూస్తున్నాం మనం ఫాల్ డౌన్. రాంగ్ రూట్లో వెళ్ళి ఎవరైనా పాలిటిక్స్ చేసి ఏమైనా చేసావో అది 2-3 నెలలకు చూస్తున్నాం మనం. లాస్ట్ 10 yearsలో ఎంతమంది పడిపోయారు మన కళ్ళ ముందు. షార్ట్ కట్లు కొన్ని 100 కోట్లు సంపాదించి మనం చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉండడం, లేకపోతే ఆ ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళిపోవడం, వాళ్ళ ఆస్తులు అమ్మేసుకోవడం, వాళ్ళ బ్యాంక్, ఇన్ని స్కాములు చూస్తున్నాం. సో ఇప్పుడు అలా కదా, పాత నెక్స్ట్ జనం ఏం కదా, ఈ జనంలోనే ఇప్పుడే జరిగిపోతుంది. ఇప్పుడు శివ టాపిక్ వచ్చింది కాబట్టి గులాబీలో మీరు చెప్పారు బ్యాక్ స్టాప్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నారు అని. అలా మీరు గొల్లపూడి మారుతిరావు గారిని చంపే సీన్లో వర్మ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అదొకసారి చెప్పండి. అదా నేను ఏ రియాక్షన్ ఇవ్వాలని అని అడిగాను రాము గారిని. జనరల్గా ఏంటంటే ఒకటి దగ్గర పనిచేసి వాడిని మనం బ్యాక్ స్టాప్ చేస్తున్నప్పుడు, అతను మనం చూస్తున్నప్పుడు మనం ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే నా ఎలా ఇచ్చాను చూసావా నీకు అని ఒక రెగ్యులర్. ఆయన నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వాలన్నా షాక్. గిల్ట్ ఫీల్ అవ్వడం ఏంటి? సినిమాలను చూసి సినిమా నాలెడ్జ్ ద్వారా ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే చూసింది ఏంటంటే ఒక కన్నింగ్ లుక్, చూసావా ఎలా ఇచ్చాను నీకు అన్నది కాన్సెప్ట్. యాక్చువల్గా ఈయన కొంచెం గిల్ట్ ఫీల్ అవ్వు. నేను షాక్, ఇదేంటి గిల్ట్ అంటే అవును యాక్చువల్గా ఒక ఆయన దగ్గర పని చేస్తున్నాం మనం, నిజ జీవితంలో అతన్ని మోసం చేయాలనుకుంటే ఆ టైంకి అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేము, అప్పుడు తలదించుకోవడం లేకపోతే ఆ గొట్టుకేసో ఇది చేస్తావా అన్నాను. ఈయన మామూలు డైరెక్టర్ కాదు, ఎక్కడికి వెళ్ళిపోతాడు అనుకున్నాను. అది కరెక్ట్ యాక్చువల్గా. అప్పుడు అనుకున్నారా శివ నిజంగా? అంటే చాలామంది ఎవరు శివ సక్సెస్ని ఎవరు ఈవెన్ ఇంక్లూడింగ్ ఆర్జీవి ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఆర్జీవి ఎక్స్పెక్ట్ చేశారా? సక్సెస్ డెఫినెట్గా. యాక్టర్స్లో నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. న్యూ ఎక్విప్మెంట్ రావడం, కొత్త షాట్లు తీయడం. ఓకే. యాక్చువల్లీ నేను దొంగతనంగా సినిమా డబల్ పాజిటివ్ చూశాను. అవునా? ఓకే. ఆ సినిమాకి దాంతో రాము గారు ఒక 1 year నాతో మాట్లాడలే. ఇళయరాజు గారు చూస్తున్నారు, నేనేమో తేజ నన్ను బైక్ మీద దింపు అన్నాడు థియేటర్ దగ్గర. నేను కూడా చూస్తాను అన్నాను. రా పర్లేదు అని అన్నాడు. సో తేజ, రాము గారు, సురేంద్ర గారు కింద ఉన్నారు, ఇళయరాజు గారు చూస్తున్నారు. నేను వెనక రోలో, ఆయన రాము గారు, నేను కొంచెం వెనక రోలో చీకట్లో నుంచి చూసి వెళ్ళిపోయాను, కిందకు వచ్చా అన్నమాట. మధ్యలో
సురేంద్ర అటు ఇటు తిరక్క డిస్టర్బెన్స్ రాజా గారు చూస్తున్నారని. ఓహో, ఆయన పర్మిషన్ ఇచ్చాడు. మళ్ళీ వెళ్ళి ఆ 2 డోర్ల మధ్యలో నుంచి చూస్తే సినిమా మొత్తం డబుల్ పాజిటివ్ చూసినప్పుడే మీరు అద్భుతంగా ఉన్నాం. ఆ తర్వాత 1 year మీతో మాట్లాడలేదు అన్నారు కదా, అంటే ఇంకా తర్వాత అంటే ఇంప్రెషన్ పోయింది నా మీద. చెప్పాను కదా, ఆయన కూడా వచ్చి చూసేసాడని. నాకేమో ఇదేదో తీస్తున్నాడని ఫీలింగ్ నాకు. చేశారు మళ్ళీ శివ వర్మ గారితో మళ్ళీ తర్వాత ఆయన హిందీ సినిమాలు అంటే హిందీ శివ చేశాను మళ్ళీ ఆయనతోనే. హిందీ శివ అనేది చేశా. బట్ ఆ తర్వాత ఆయన మళ్ళీ హైదరాబాద్ రావడం, అప్పుడు మళ్ళీ ఆయనతో ఇదయ్యాం. మీరు ఇప్పటివరకు పనిచేసిన డైరెక్టర్లలో అంటే బెస్ట్ అని అనడం కాదు, కానీ మీకు నచ్చిన డైరెక్టర్స్ ఎవరు? అన్ని రకాలుగా ట్యూనై యాజ్ అన్ ప్రేక్షకుడిగా ఆర్జీవి ఇస్ ద బెస్ట్ అండి నాకు. ప్రేక్షకుడు అంటే అంత గొప్ప క్యారెక్టర్లు ఏం చేసేలేదు నేను. బట్ మన ఇండియాలో మనం గర్వించదగ్గ డైరెక్టర్ మన తెలుగు నుంచి అంటే ఆర్జీవి. అలాగే రాజమౌళి గారు, కృష్ణవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాసు, పూరి జగన్, అలాగే అందరూ, తేజ. ఇంకోటి సరదా విషయాలకు వస్తే, మీరు సెట్లో మీ చాలా సరదా విషయాలు ఏంటంటే, సెట్లో అందరి చిన్న చిన్న ఆర్టిస్టుల దగ్గర సిగరెట్లు ఖచ్చితంగా కొట్టేస్తారంట. మీరు సిగరెట్లు కొట్టేస్తారంట? నాకు తెలియదు, జనరల్ నేనే ఇస్తుంటాను. ఏమో తెలియకుండా కొట్టేస్తారంట. ఎవరు మీరు సిగరెట్లు తెచ్చుకోరంట, ఆర్టిస్టుల దగ్గర తీసుకుంటారంట, కొట్టేస్తారంట అన్నది చిన్న టాక్. మరి అది నాకు తెలిసి ఏం చేస్తానంటే అప్పుడు మానేస్తుంటా. ఓకే, సిగరెట్లు తీసి ప్యాకెట్ ఉంటే కాల్ చేస్తాను, అసలు కాల్చకూడదు అనుకుని మానేస్తుంటాను. ఎప్పుడో కాల్చాలనిపిస్తుంది, ఒకటి ఎవరా ఇలాగా అలా తీసుకోవడం జరుగుతుంది తప్పించి సిగరెట్లు కొనకుండా. ఇప్పుడు మీ ఇంటర్వ్యూకి వచ్చాను, సిగరెట్ పెట్టి కావాలన్నాను, డబ్బులు ఇచ్చాను ఫస్ట్ షూటింగ్లో. అంటే అందుకే సరదా అన్నాను. నేను కూడా సరదా చేస్తాను. పెళ్ళి మామూలుగా ఇప్పుడు సార్ ఒక సిగరెట్ ప్యాకెట్ అంటే మీరు తెప్పించేవారు కదా. అవును. బట్ ఆయన ఫస్ట్ డబ్బులు ఇచ్చి నాకు సిగరెట్ ప్యాకెట్ తీసుకురాము. కొంతమంది పెన్నులు కొట్టేసి అలా హాబీ ఉంటుంది. అవునండి, బట్ యాక్చువల్లీ లేదు. అదే పర్టికులర్ ఏంటంటే ఒక్కోసారి మానేద్దాం టైంలో జరుగుద్ది. అక్కడో సిగరెట్ ఇక్కడో సిగరెట్ తీసుకుని కాల్చి చేస్తుంటాను. అండ్ టీజింగ్ కూడా మీరు ర్యాగింగ్ టీజింగ్ బాగా చేస్తారంట చిన్న ఆర్టిస్టులని. మొన్న సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లో సుమన్ శెట్టిని పాట పాడించామని, పాట పాడదాకా వదలలేదంట. ర్యాగింగ్ ఏముంది, అప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఉన్న టాలెంట్ బయటకు తీసుకోవడం అనమాట. అది ర్యాగింగ్ అంటారు. సదా చేయరా అంటే ఎవరో చూస్తారు, బాగుందే అనుకుని, అదో ఎంటర్టైన్మెంట్ అంతే. ఎవరిని నాకు తెలిసి నేను హర్ట్ చేయనండి ఎవరిని. ఓకే, ఎందుకంటే నాకు హర్ట్ అవ్వడం వల్ల ఏంటి ఎలా ఫీల్ అవుతానో నాకు తెలుసు కాబట్టి. బట్ ఎవరిని హర్ట్ చేయను, జస్ట్ ఫర్ ఫన్. సరదా ఫన్ కూడా ఏంటంటే అవతల ఇబ్బంది, ఆడు బాధపడకూడదు, ఆడు సరదా ఎంజాయ్ చేసి చేయాలి తప్పించి నన్ను ఇప్పుడు సరదాగా ఇప్పుడు హీరోలు నాతో ఆడుకుంటారు సరదాగా, నాతో జోకులు వేస్తారు, నన్ను ఏడిపిస్తారు. బ్రహ్మానందం అన్నాడు, బ్రహ్మానందం అయితే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఉంటే ఇద్దరు కలిసి నన్ను ఏడిపిస్తారు. ఆ సరదా నవ్వుకోవడానికి బాగుంటుంది అది. సో నేను కూడా నా చిన్న ఆర్టిస్టులు అంతవరకు పెడుతుంది తప్ప హర్ట్ అయ్యేటట్టుగా ఎవరో చేయరండి. ఎలా ఏడిపిస్తారు మళ్ళీ? జనరల్గా ఇప్పుడు బ్రహ్మానందం అంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు, వచ్చి నన్ను కొరికేస్తాడు. నేను కొరికితే చంపేస్తాను రా నేను అంటాను, నన్ను సరదా రా అంటాను నేను. చంపేస్తాను రా బ్రహ్మే, చంపేస్తా కళ్యాణ్ గారికి చెప్తా ఎదురుగా, బాస్ మీ పర్మిషన్ తీసుకుంటా కొరికే అంటాడు ఆయన. ఇలాగమాట వచ్చి మీద పడి కొరికేయడం అలా సరదాగా. మీకు బాగా ఎక్కువ అటాచ్మెంట్, ఎక్కువ క్లోజ్నెస్ ఉన్న హీరో ఎవరు మీకు బాగా? రవి మొదటి మేము ఫ్రెండ్స్. రవితో పవన్ కళ్యాణ్ బాగా క్లోజ్గా ఉంటాం. ఎందుకు ఆయనకి అంత అంటే ఏదో ఉంటుందిగా, చిన్న లింక్ ఉంటుందిగా? ఏమో తెలియదు నాకు, ఏదో కనెక్షన్ అంతే. జానీ సినిమాకి అరవింద్ గారి గురించి చెప్పాలి, ఆయన చుట్టూ తిరిగానండి. ఓకే, గీత ఆర్ట్స్కి ఎవరెవరో వచ్చి పరిచయం చేసి పలానా ఏదో పరిచయం, ఒక్క సినిమా ఇవ్వాల అల్లు అరవింద్ గారు. ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని పరిచయం చేశాడు అంతే. ఒకసారి చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళాడు, నా పోరు పడలేక మెడ్రాస్లో
మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్తే ఆయన మామూలుగా చూసి ఓకే ఇన్స్టిట్యూట్ అంటే ఆయన ఆల్ ద బెస్ట్ ట్రై చేసి చూద్దాం, నేను లక్ ఎలా ఉంటుందో చెయ్యి ట్రై చేసి తప్పేమో నేను ఎంకరేజ్ చేశాను. తర్వాత వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఏదో జరుగుతుంటే గులాబీ సినిమా రిలీజ్ అప్పుడే ఆయన స్టేజ్ మీద వచ్చి కౌలించుకొని యూ మేడ్ ఇట్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత చిరంజీవి గారు ఉన్న గొప్పతనం ఏంటంటే అండి, నేను సింధూరం చేశా రిలీజ్ అయిన వెంటనే మా గుణసాగర్ నాకు బాగా క్లోజ్ ఆయన చూడాలని ముందులో ఒక క్యారెక్టర్ అనుకున్నాడు, చిరంజీవి గారిని ఏదో చేసి నెగిటివ్ క్యారెక్టర్. షూటింగ్ డేట్లు ఇచ్చేసారు, అన్నీ అయిపోయినాయి. చిరంజీవి గారు సడన్గా ఆ క్యారెక్టర్ ఎవరు వేస్తున్నారు, కలకత్తాలో కదా ఎవరో అంటే బ్రహ్మాజియా ఇదేంటి హీరోగా చేసాడు ఇప్పుడే ఆ క్యారెక్టర్ బ్రహ్మాజిని అనుకోవడం ఏంటి అసలు. మా దత్తు గారు ఎప్పుడు పెద్ద ఆర్టిస్ట్ని పెట్టేస్తాడు చిన్న క్యారెక్టర్లకు కూడా అనుకుని ఆయన వెంటనే కృష్ణవంశీకి ఫోన్ చేశారు, ఏమైనా నీకు తెలుసా ఒక ఏదో చిన్న క్యారెక్టర్కి బ్రహ్మాజన్ అంటే మీ ఫ్యాన్ అండి మీతో చేయాలనుకుని ఎక్సైట్ అవుతున్నా, అది వేరు పక్కన బట్ కెరియర్ కదా అని. నైట్ 12 o'clockకి గుణశేఖర్ నిద్రలు లేపాడు చిరంజీవి గారు. లేపి అసలు బ్రహ్మాజీని పెట్టుకున్నావు కదా, అసలు స్క్రీన్ ప్లే ఏంటి, ఎలా ప్రజెంట్ చేద్దాం చెప్పు ఒకసారి. కంప్లీట్గా నిన్నాడు, ఓకే అయితే బాగుంది, స్క్రీన్ ప్లే వైజ్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉంది, స్క్రిప్ట్లో క్యారెక్టర్ పెద్ద గొప్పది కాదు బట్ ప్రజెంటేషన్లో ఎలాగ ఉంటుంది అనుకుని గుణశేఖర్ నెక్స్ట్ డే గుణశేఖర్ ఫోన్ చేసి ఏమైంది సార్ అని 12 నన్ను చిరంజీవి గారు నిద్ర లేపి బ్రహ్మాజీని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నావు నువ్వు ఏంటి హీరోగా చేశాడు కదా గబుక్కుని మనం మిస్యూజ్ చేయకూడదు అని చెప్తే నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆయన హ్యాపీ అన్నాడు. సో అంత కేర్ తీసుకునేవారు ఆయన. తర్వాత ఆయన అలాగా మీరు పవన్ కళ్యాణ్ గురించి అడుగుతున్నారు కదా, ఆయన పరిచయం చేయడం, జానీ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను, ఎందుకో ఆయన పెద్దగా మాట్లాడరు ఎవరితో. మేము ముగ్గురం కూర్చొని 2 రోజులు మేము ఇద్దరం కూర్చొని 3 రోజులు మాట్లాడుతూనే ఉన్నాం. తర్వాత చిరంజీవి గారు పిలిచి ఏదో ఏమి మా వాడిని ఏం చేశాను ఏమో నాగబాబు చెప్తున్నాడు, మీ ఇద్దరు కూర్చొని గంటలు మాట్లాడుకుంటున్నారు అండి. లేదు సార్ ఆయన మాట్లాడుతున్నాను నేను వింటున్నాను. సో అలా అక్కడి నుంచి ఎందుకో క్లోజ్ అయ్యన్నమాట. మీరు చేసింది కూడా పెద్ద ఎక్కువ సినిమాలు కలిసి తర్వాత దాని తర్వాత నేను పెద్ద కలవలేదని అన్నవరం సినిమాకి ఆయనే పిలిచి పలానా క్యారెక్టర్ చేస్తున్నావు అని ఒక CD ఇచ్చా, తమిళ సినిమా అన్నారు. అక్కడి నుంచి మా సినిమాలు చేయకపోయినా ఎక్కువ పర్సనల్గా ఎక్కువ కలవడం జరుగుతూ ఉంటుంది. ఆయన పర్సనల్గా అన్ని డిస్కస్ చేసుకుంటారా, అంటే మా పొలిటికల్గా కావచ్చు లేదా సినిమా పరంగా? పొలిటికల్ లేదు, ఆయన సినిమా వేరు పొలిటికల్ వేరు. పొలిటికల్కి సంబంధించిన వాళ్ళతోనే పాలిటిక్స్ మాట్లాడతారు, సినిమా ఆర్టిస్టులతో పాలిటిక్స్ ఎప్పుడు మాట్లాడరు. ఓకే. అతను మీ ఒపీనియన్ ఏమన్నా చెప్పగలరా పొలిటికల్ కెరీర్ మీద? ఆయన అది పర్సనల్ అది అదే చాలా మంచి మనిషి, చాలా అంటే ఏదో చెయ్యాలని ఇప్పుడు ఆయనకు అవసరం లేదు పాలిటిక్స్ వెళ్ళాలని. మంచి పీక్ పీరియడ్ ఆయన సినిమా కమిటీ చాలు వెయిటింగ్ మాట, అంత క్రేజ్ ఉంది ఇప్పుడు. అది కూడా వదిలేసి పాలిటిక్స్లోకి వస్తున్నారు అంటే జెన్యూన్ ఏదో చేయాలి సొసైటీకి అనేది స్ట్రాంగ్గా ఉంది ఆయనకి. అది ఇప్పుడు జనరల్ కెరీర్ అయిపోతున్న టైంలో రిటైర్మెంట్లో ఏం చేద్దాం పాలిటిక్స్లోకి వెళ్దాం ఒక అంబిషన్ కదా బాగుంటుంది కదా అనుకునే వేరు. బట్ ఇట్స్ పీక్ పీరియడ్ ఆయన ఇప్పుడు యాజ్ ఎ హీరోగా. బట్ ఆయన వెళ్తున్నారంటే ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఇంకా మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు జరిగిన సాడ్ మూమెంట్ ఏదన్నా? ఫస్ట్ టైం చెప్తున్నాను, ప్రొఫెషనల్గా ఏంటంటే ఒక ప్రొడ్యూసరు రియల్ ఎస్టేట్లో ఫ్లూక్గా అడ్డంగా సంపాదించేసి అతను ప్రొడ్యూసర్ అయిపోయి హీరోలతో సినిమాలు తీయడం మొదలెట్టాడు. అతనికి అందరూ డేట్లు ఇచ్చారు. బట్ ఏంటంటే అతను వచ్చి యాక్చువల్గా ఇండస్ట్రీని పొల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. హీరోకి డైరెక్టర్కి అతను కన్వీనియంట్ కోసం ఇద్దరికి అబద్ధాలు చెప్పేసి ఆయన చెప్పారు ఈయన చెప్పారు బాబు చెప్పాడని డైరెక్టర్కి బాబు ఇలాంటి గేములు
నేను చెప్పాను కదా, షార్ట్ కట్ ఉన్నది షార్ట్ టైమే ఉంటుందని. షార్ట్ కట్లు చేసే పనులన్నీ నిజాయితీగా సిన్సియర్గా డిగ్నిఫైడ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, మేకర్స్ ఉన్నారు మన ఇండస్ట్రీలో. 20 ఏళ్ళ నుంచి ఒక సంస్థ అంటే పేర్లు ఉన్నాయి. మధ్యలో వచ్చి 2-3 ఏళ్ళు డిస్టర్బ్ చేయడం వల్ల చేశాడు. ఎందుకంటే ఒక హీరో డేట్లు సంపాదన కోసం, అతని దగ్గర సింపతి పొందడం కోసం మధ్యలో నా పేరు వాడుకుని ఏదో ఒక ఇన్సిడెంట్లో సరదాగా జోకులు ఎవరెవరో వేసుకుంటే అది నేనే చెప్పేశానని ఇంకో హీరోకి ఆ హీరోతో చెప్పాడు. అలాగా నాకు ఆ ఇద్దరు హీరోలకి మధ్య రైవల్ సృష్టించాడు అతను. ఓకే. అతని బెనిఫిట్ కోసం ఒక 6 months నేను చాలా స్ట్రగుల్ అయ్యా. ఓకే. తర్వాత నిజం నిలకడగా తెలుస్తుంది అన్న ఎందుకు అంటున్నానంటే, నేను జెన్యున్గా ఉన్నాను, నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఒక టాపిక్ మనం మాట్లాడుతున్నాం, ఎంతమంది ఉన్నామండి, నేను పర్టికులర్గా మీకు ఏమైనా చెప్పానంటే, మీరు ఒక సీక్రెట్ నాకు చెప్పారు అనుకోండి, ఆ బయటికి వెళ్ళిందంటే మీరైనా అవ్వాలి, నేనైనా అవ్వాలి. మీరు చెప్పడం కానీ నేను చెప్పడం. ఒక ఇన్సిడెంట్, ఇక్కడ 6 ఉన్నాం, నేను ఏదో అన్నాను, 6 ఎవరో ఒకరు చెప్పచ్చు. సో ఆ విధంగా అతను మోసేసాడు. మోయడం కూడా జరిగింది కూడా కాదు, యాక్చువల్గా అతను క్రియేట్ చేశాడు టు గెట్ ఎ సింపతి ఫ్రమ్ అదర్ హీరో. 6 నెలల తర్వాత ఇతను బయట ఉన్నాడు, ఆ హీరో, ఆ ఇద్దరు హీరోలు మేము ముగ్గురు బాగానే ఉన్నాం. అతను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాడు. సో అది చాలా స్ట్రగుల్ అయ్యాను నేను. ఓకే. అది చాలా బాగా ఒక 6 నెలల మాట. వాళ్ళిద్దరూ దూరం అయిపోయారు. తర్వాత అర్థం చేసుకున్నారు, నేను ప్రయత్నం చేయాల, నేనేం తప్పు చేయాల, నా సైడ్ నుంచి ఇది అని. బట్ ఎక్కడో క్యారీ అయిన అవ్వడమో, లేదా వినడమో, లేదా ఫీల్ అవ్వడం, వాళ్ళు బాధపడి మొత్తం ఫైనల్గా ఇంకో హీరో అన్నాడు, వాడు బయట ఉన్నాడు, వాడు ఇప్పుడు మన ముగ్గురం బాగానే ఉన్నామని అన్నాడు అన్నమాట. అది నా ఫైనల్ అచీవ్మెంట్. జెన్యున్గా ఉండి సిన్సియర్గా ఉంటే మధ్య మధ్యలో ఇటువంటి డిస్టర్బ్ చేస్తాయి. సో నేను ఎవరి జోలికి వెళ్ళను. ఇప్పుడు నా జోలికి వచ్చి నన్ను ఏదో చేసి, ఇప్పుడు అతను లేడు ఇండస్ట్రీలో. సో అది నాకు చాలా హర్ట్. ఒక 6 నెలలు చాలా టార్చర్ అనిపించింది అన్నమాట. బట్ నా హ్యాపీ ఆ ఇద్దరు హీరోలతో వర్క్ చేస్తున్నాను, అందరూ బాగానే ఉన్నాం. ఓకే. ఏదా ప్రొడ్యూసర్ నటుడా? ఆ ప్రొడ్యూసర్ నటుడా? అది నేను చెప్పలేరు, నేను చెప్పకూడదు. ఎందుకు నా ఫీలింగ్ చెప్పాను తప్పించి అతన్ని టార్గెట్ చేసి అతని పేరు బయటకు రావాలన్నది నా ఉద్దేశం కాదు. ఓకే. ఓకే. మీ అదర్ హాబీస్ ఏంటంటే సినిమా, అదర్ దాన్ సినిమా? నేను ట్రావెలింగ్ బాగా చేస్తానండి, ప్రపంచం నేను సేవ్ చేసుకుంటే పెద్ద కోటేశ్వరుని అయిపోండి. ప్రతి ఫస్ట్ సినిమా నుంచి వచ్చిన ఆ డబ్బులు కొంత తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెట్టేసి అలా రిచ్ మ్యాన్ అయిపోయామండి. బట్ ఎప్పటికప్పుడు ఎంత ఉంటే ₹1,00,000 ఇస్తే ఒక 50,000 అందులో తీసుకెళ్ళి కాశ్మీర్, ఆ టైంలో కాశ్మీర్ ఎవరు వెళ్ళరు, వెళ్ళిపోయాం మేము, నేను నా వైఫ్. కాశ్మీర్ చూసాను, లే లదాఖ్, ఇండియా మొత్తం తిరిగేసాను నేను. ఓకే. సో రియల్ ఎస్టేట్ భూములు ఉన్నప్పుడు కూడా ఒకసారి నా బ్యాంక్ అకౌంట్లో ఒక 6 లక్షలు ఉంటే 5 లక్షలు ఒక వరల్డ్ ట్రిప్ ఏదో ఉంటే, యూరోప్ ట్రిప్ ఉంటే నేను మావాడు వెళ్ళిపోయాం. స్విట్జర్లాండ్, యూరోప్ మొత్తం తిరిగేసాం. వచ్చేసరి డబ్బులు లేవు. ఫోన్ చేసా, ప్రకాష్ రాజ్కి ఫోన్ చేశా, అరే ₹1,00,000 ఎవరో నాకు నెక్స్ట్ డబ్బులు వస్తాయి ఈ మంత్ పంపించాడు. బట్ అంటే ట్రావెలింగ్ అంత పిచ్చి. సో ప్రపంచం ఏమంటే మొత్తం మ్యాక్సిమం చూసేయాలని నేను. సో నా డబ్బులన్నీ దానికే వెళ్తాయి. మీ వైఫ్ ఏమన్నారా ఈ విషయంలో? తనకి ఇంకా ఇంట్రెస్ట్. రేపు బయలుదేరదాం ఎక్కడికైనా రెడీ. సో ఇద్దరం మేము ట్రావెలింగ్ బాగా పిచ్చి. ప్రకాష్ రాజ్ గారు మీకు బాగా క్లోజా? ప్రకాష్ ఎట్లా అండి ఆయనతో రిలేషన్ చెప్పండి. ఇద్దరం బిగినింగ్ సినిమాలు చేసాం, తర్వాత పర్సనల్గా కలవడం. మా ఇంటికో ఎక్కువ రెగ్యులర్గా ప్రకాష్ రాజు వాళ్ళ వైఫ్ ఎప్పుడో వస్తుంటారు, రవితేజ వస్తాడు, సో కృష్ణవంశీ. సో మేమందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎప్పుడూ కలిసి కూర్చుంటుంటాం. ఓకే. ఓకే. మీరు ఆధ్యాత్మికంగా బాగా అంత దేవుని విపరీతంగా నమ్ముతారా? సిద్ధాంతం పక్కన పెడితే బుద్ధిజం అన్నది సంథింగ్ పవర్ అండి.
డెఫినెట్గా దేవుడు నమ్ముతాను. ఆధ్యాత్మికంగా ఒక మంచి మాట చెప్పండి మా ప్రేక్షకులకి. మనం చూస్తే నాకు ఎందుకు అలా అనిపించింది. మీరు హ్యాపీగా ఉండండి, అవతల హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయించండి, ఉంచడానికి అన్నమాట. అవతల హ్యాపీ చేయండి, తద్వారా మీరు కూడా హ్యాపీగా ఉంటారు. సో డోంట్ బీ సెల్ఫిష్, నేను అనుకుంటే వర్కౌట్ అవ్వదు. యూ వర్క్ ఫర్ అదర్స్, సో ఆటోమేటిక్లీ యూ గెట్ ఇట్ బ్యాక్ అనమాట. ఓకే అండి. ఇప్పటి జనరేషన్లో లాంగ్ కెరీర్ చూసిన ఆర్టిస్టులు కొంచెం తక్కువ మంది ఉన్నారు. బ్రతికి ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సినిమా ఆర్టిస్ట్ కొంతమంది ఉన్నారు, కానీ మీరు చాలా కెరీర్ చూశారు. తక్కువ సినిమాలు చేసినా కూడా కెరీర్ పెద్దగా ఉంది. ఇంత లాంగ్ కెరీర్ చూసినాక మీకు ఇండస్ట్రీ మీద మీ ఒపీనియన్ ఏంటి? చేదు చూశారు, తీపి చూశారు. ఇండస్ట్రీలో ఉండడం అనేది నా అదృష్టం అండి. అంటే కొన్ని కోట్ల మందిలో ఓన్లీ 200 మంది 300 మంది మంచి పొజిషన్లో ఉంటారు. ఒక 100 మంది 500 మంది అనుకోండి. అందులో ఒకడవడం అన్నది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. ఎందుకంటే సినిమాల్లో రావాలని చాలా ట్రై చేస్తున్నారు, వస్తారు కానీ బట్ సక్సెస్ ఒక మంచి కంఫర్టబుల్ పొజిషన్ అది నేను అదృష్టంగా ఫీల్ అవుతాను. ఇట్స్ నాట్ ఈజీ అండి. సినిమాలో రావడం, ప్రయత్నం జరగడం, అక్కడ సక్సెస్ఫుల్ అవ్వడం, అయిన తర్వాత నేనే సినిమా, నా వల్లే సినిమా అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవడం చూశాను. బట్ అందరూ కలిపి ఒక యాక్టర్ని తయారు చేస్తున్నారు. నాలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ని పక్క పెట్టి పాజిటివ్ పాయింట్స్ని ప్రొజెక్ట్ చేస్తారు. కెమెరామ్యాన్ కానీ, ఒక రైటర్ కానీ, ఒక ఫైట్ మాస్టర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, నీ బాడీ లాంగ్వేజ్ ఇక్కడ ఆడుగా ఉంది, ఇది వద్దు, ఇది అలా అందరూ టెక్నీషియన్ కలిపి ఒకటి తయారు చేస్తున్నారు. సో అందరూ టీం వర్క్ అది. నేనే గొప్పవాడిని, నేను ఒక 10 సినిమాల తర్వాత ఫీల్ అయితే ఇండస్ట్రీలో ఉండరు. సో ఆల్వేస్ షో గ్రాటిట్యూడ్ అండి. నేను ఇక్కడ ఉండడం నా అదృష్టం. మంచి డైరెక్టర్లు నాకు మంచి క్యారెక్టర్లు ఇచ్చారు, రైటర్లు రాశారు, మంచి ప్రొడ్యూసర్లు, మంచి హీరోలు, వీళ్ళందరూ బాగున్నారు, నాతో బాగా హెల్ప్ చేస్తున్నారు అన్న దాంట్లో ఉంటే హ్యాపీ. నేనే నా అవసరం బట్టి వాళ్ళు పిలుస్తున్నారు అనుకుంటే నీ అవసరం కొన్ని రోజుల తర్వాత పోద్ది. ఈ లైఫ్ ఉండదు రేపొద్దున. ఒక 10 ఏళ్ల తర్వాత నాకు సినిమాలు ఉండవండి. సో నేను యాక్టర్ అని ఇంట్లో ఎలా కూర్చుంటాను? బిగుసుకుపోయి నా మీద జనాలు పడిపోతున్నారు, ఆటోగ్రాఫులు అనే యాటిట్యూడ్తోనే ఉంటారు వీళ్ళందరూ. ఫ్రాంక్గా చెప్తున్నాను, టీవీ యాక్టర్ కూడా రాడండి. టీవీలో యాక్ట్ చేసి, అంటే టీవీని తక్కువ అంటలేదు, టీవీలో యాక్ట్ చేసి చిన్న క్యారెక్టర్లు వేసే అతను కూడా వాళ్ళ ఇంట్లో పంపిస్తాడు, కానీ అతను సూపర్ మార్కెట్కి వెళ్ళడం. వాళ్ళందరూ ఫీలింగ్ ఏంటంటే మీద పడిపోతారు, రక్కేస్తారు, ఆటోగ్రాఫ్లు తీస్తారు, ఫోటోలు తీస్తారు, ఏం జరగదు. మళ్ళీ ఒక పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, లేకపోతే ఎన్టీఆర్, ఈ బిగ్ స్టార్ ప్రభాస్ లాంటి వాళ్ళు వెళ్తే మీద పడిపోతారు తప్పించి, మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్టులకి చూసి సార్ బాగున్నారు సార్, బాగా యాక్ట్ చేశారు సార్, ఒక్క ఫోటో సార్ అంటారు తప్పించి మీద పడిపోయి రక్కరం, చొక్కాలు చించారు. సో నువ్వు వెళ్ళి నీ మార్కెట్ చేసుకుని నువ్వేం కావాలో కొనుక్కో. రేపొద్దున కూడా నీకు సినిమాలు లేకపోయినా నువ్వు ప్రశాంతంగా వెళ్ళి బతకచ్చు. ఈరోజు నేను బిజీ, చాలా 300 రోజులు వర్క్ చేస్తున్నాను, నేను సెలబ్రిటీని అని నువ్వు ఇంట్లో బీసుకుపోయి ఒక ఫేస్లో పెట్టుకుని యాక్టర్ని అన్న తర్వాత నీ సినిమాలు లేకపోతే నువ్వు ఒంటరికి చచ్చిపోతావు ఇంట్లో ఉండి. కరెక్ట్. సో గో డూ, నీకు 6 వరకు నువ్వు యాక్టర్, ఆ తర్వాత నీ పనులు హ్యాపీగా చూసుకో. ఫైనల్గా ఒక ఫిలాసఫీ ఏంటి చెప్పండి, జీవితం మీద మీ ఫిలాసఫీ ఏంటి? ఎన్ని కోట్లు సంపాదించామన్నది కాదు అన్నది చెప్తుంటారు కదా. అదే మెడ్రాస్లో పాండ్యబజార్లో తిరుగుతున్నప్పుడు ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటే చాలు అనుకునేవాడిని. నాతో పాటు అందరూ మా ఫ్రెండ్స్ కూడా ఒక చిన్న మారుతి గారు ఉంటే చాలు అనుకునేవాడు. అది వచ్చినప్పుడు రిలీజ్ అవ్వము, ఎందుకంటే మనం అప్పుడు అనుకున్నాం, కళ్ళగన్నాం, ఎంజాయ్ చేద్దాం ఉండదు. దాంట్లో దిగినంతగా 2 బెడ్రూమ్ ఫ్లాట్ 1000 cc మారుతి గారు ఉంటే బాగుంటుంది అనుకుంటాం. అది వస్తుంది, అప్పుడు రిలీజ్ అవ్వం. మన చూపు అంతా వేరే జూబ్లీ హిల్స్లో అపార్ట్మెంట్ మీద ఉంటుంది. దాని తర్వాత ఒక 15 lakhs ఇన్నోవా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. అది వస్తుంది, అందులోనే ఉంటాం, అందులోనే డ్రైవ్ చేస్తుంటాం. బట్ మనసంతా
ఆడి మీద ఉంటుంది. ఆడి మీద BMW మీద ఉంటుంది, దాంట్లోనే కూర్చుంటాం. పలానా యాక్టర్ కొన్నాడు, చాలా పెద్ద కారు, అది కొంటే బెటర్, ఇంకా 1 crore అంటాను. సో లైఫ్ లాంగ్ ఏం అనుకుంటాం దానికి వెళ్తాం, బట్ ప్రజెంట్ మర్చిపోయి ఎంజాయ్ చేయడం మర్చిపోతాం. ఆ కారు వేసుకుని సరదాగా ఊటీ వెళ్ళావా లేకపోతే ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళావా అన్నది మనం చూసుకోం. ఆ కారులో కూర్చుంటూ నెక్స్ట్ కారు గురించి ఆలోచిస్తాం. సో ప్రజెంట్లో ఉంటూ ఎంజాయ్ చేయడం అనేది చాలా బెస్ట్. పలానా రోజు రిటైర్ అయిపోయి పలానా టైంలో ఎంజాయ్ చేద్దాం అంటే కుదరదు. ఎనీ టైం ప్రొటెక్టింగ్ ఉంటాయి. సో ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. డబ్బులు కూడా నీ పర్సనల్గా పిల్లలకి సంపాదించడం అన్నది చాలా వేస్ట్. నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు తగలాడతారో దాన్ని నీకు తెలియదు. సో బట్ బేసిక్ సెక్యూరిటీ ఇవ్వాలి అంతే పిల్లలకి, ఉండడానికి ఒక ప్లేస్ తప్పించి మిగతాది మనం ఖర్చు పెట్టుకోవాలి. మన లైఫ్ మనం ప్రపంచం చూడండి, తిరగండి, 10 మందికి హెల్ప్ చేయండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి లేకపోతే మీ సర్వెంట్స్ వాళ్ళ పిల్లల్ని చదివించడం, నీ స్టాఫ్ కానీ. మీరు అలాంటి పనులలో మీరు పార్టిసిపేట్ చేస్తుంటారా? నా చుట్టుపక్కల నేను పేర్లు చెప్పి ఎంత చేస్తున్నానని చెప్పాను, కానీ నాకు దగ్గరున్న వాళ్ళందరూ నేను హెల్ప్ చేస్తుంటాను. ఓకే సార్, ఇంటర్వ్యూ అయిపోయింది కానీ ఒక చిన్న క్వశ్చన్. మీకు నన్ను ఎక్కడైనా చూసినట్టు గుర్తుందా? మీకు ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుంది? అనిపిస్తుంది. చూసి ఎక్కడ ఏం తెలియదు, ఎక్కడో చూసాను అనుకుంటున్నాను. ఎక్కడో ట్రావెల్ అయ్యాం, వర్క్ చేసామని కూడా అనిపిస్తుంది. అవునా? అప్పట్లో ఒకటి ఉండేవాడు సినిమాలో, అప్పట్లో ఒకటి ఉండేవాళ్ళు, మీ కాంబినేషన్లో నేను యాక్ట్ చేశా కదా. నక్సలైట్ లీడర్, నక్సలైట్ బోర్డు మీద. అవును, అది నేను తెలిసిన ఫేస్ అనుకుంటున్నాను. ఎక్కడో చూసాను అనుకుంటున్నాను, కానీ నాకు కరెక్టే. అది చాలా మంచి సినిమా అండి. ఎనీవే సార్, ఆల్ ద బెస్ట్. అండ్ షోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. మళ్ళీ మీరు మంచి అంటే చాలా ఇంకా లాంగ్ కెరీర్ ఉండాలి మీకు. మీరు అంటే మీ మంచితనానికి ముఖ్యంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. Hey, where are the couple? I want to shoot. ముందు కళ్ళద్దాలు పెట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain us.